అందరికీ నమస్కారం. జై గోమాత. అశ్వత్థామ అస్త్ర ప్రయోగంలో ఉత్తర గర్భంలో ఉన్న శిశువు మరణించబోతుంటే శ్రీకృష్ణ భగవానుడు తన యోగ శక్తితో ఆ పిండానికి ప్రాణం పోయడం జరిగింది. మరి ఈ కలియుగంలో ఎన్నో గోవులు ఎంతోమంది కత్తులకు బలవుతుండడం జరుగుతుంది. గోమాత యొక్క ప్రాముఖ్యత భారతదేశానికే గర్వకారణం. ఎందుకంటే మన భారతదేశంలో చక్కని పాడి, పంట, పశువు మరియు అన్నింటికంటే మూలం మన గోవుని దైవ సమానంగా చూసుకోవడమే. మరి ఇంత చక్కటి గోమాత మరి కసాయి కాపరికి బలవుతుంటే మరి ప్రతి ఒక్కరూ కూడా పీఠాధిపతులే కానీ పెద్ద పెద్ద వాళ్ళంతా మేధావులే కానీ ప్రతి ఒక్కరూ తలుచుకుంటే ఇది అసాధ్యం కాదు. మరి ప్రతి ఒక్కరూ కూడా తమ వంతు బాధ్యతని మరి ఎన్నో రాష్ట్రాల్లో గోరక్షణకు పెద్ద పెద్ద చట్టాలు రావడం జరుగుతుంది. మరి మనకు కూడా ఇక్కడ మన మేధావులు మరి న్యాయవాదులు మరి ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళందరూ కూడా దీని గురించి ఆలోచించినట్టయితే మన గోవులు సంరక్షింపబడుతుంది. మరి ఒక్క గోవు సంరక్షింపబడ్డా అది ఎంతో శాంతిని చేకూరుస్తుంది. జై గోమాత. థ్యాంక్ యూ.